సినిమా చూసి సినిమాలో నచ్చినవి చెప్పాలి. నచ్చనివి చెప్పడానికి కూడా మనకి ఇది లేదు. ఎందుకు అంటే ఒక ఫైనల్ ప్రోడక్ట్ మీద ఎవరు కూడా ఇది బాలేదు, నాకు నచ్చలేదు అనే మాట చెప్పకూడదు. బాగుంది మీకు కుదిరితే ప్రమోషన్ చేయటానికే మీరు మాట్లాడాలి తప్ప బాగలేదు అని ఎందుకంటే అది ఫైనల్ ప్రోడక్ట్. ఒకవేళ మీరిచ్చే రివ్యూ వల్ల ఏమన్నా వాళ్ళు మళ్ళీ మోడిఫై చేయగలిగితే ఇట్స్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీజన్ జరుగుతుంటే సిరీస్లు మీరు దాంట్లో ఏమైనా చెప్తుంటే అది వేరు, ఎందుకంటే మీ రివ్యూని బట్టి నెక్స్ట్ మోడిఫై చేస్తారని చెప్పడానికి. కానీ ఇది ఫైనల్ ప్రోడక్ట్. ఈ ఫైనల్ ప్రోడక్ట్కి అసలు మీరెట చెప్తారు ఇది బాగాలేదని? అసలు మీకు అధికారం లేదు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి. వీళ్ళు 10 సినిమాలకి రివ్యూలు ఇస్తే 9 సినిమాలకి నెగిటివ్ రివ్యూలు ఇస్తారు. ఆ ఒకటి కూడా ఆ రివ్యూ ఏ డైరెక్షన్లో ఇస్తారో వీళ్ళకే తెలియదు. ఫస్ట్ నువ్వు నీకు నచ్చితేనే ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ వస్తేనే వెళ్ళాలి మూవీకి. నీకు వెళ్తే నచ్చితేనే నువ్వు రివ్యూ రాయాలి. ఏదో అదొక ఉద్యోగంలాగా దేశానికి సేవ చేస్తున్నట్టు. ప్రతి మనిషికి కొన్ని జోనర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీ సినిమాలు ఇష్టం ఉంటుంది, కొంతమంది హర్రర్ ఇష్టం ఉంటుంది. నీకు హర్రర్ జోన్ ఇష్టమైతే హర్రర్ సినిమాకి వెళ్ళు, ఆ సినిమా నచ్చితేనే దాని మీద రివ్యూ రాయి. అన్ని సినిమాలకి వెళ్ళటం నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ నీకే వెళ్ళేటప్పుడే సగం ఇంట్రెస్ట్ ఉండదు, నీకు ఆ సినిమాలు ఇష్టం ఉండదు. మళ్ళీ నువ్వు ఆ సినిమాకి వెళ్ళి దాని మీద రివ్యూ రాయటం అది ఎంత మటుకి కరెక్ట్? మళ్ళీ అది ఆల్మోస్ట్ నెగిటివ్ రివ్యూనే రాస్తావు. మళ్ళీ దీన్ని నువ్వేంటంటే 10లో 9కి రాసేసే నెగిటివ్ రివ్యూ అన్ని స్టాండర్డ్ ఏదో హై స్టాండర్డ్స్, నువ్వు చాలా ఇంటెలెక్చువల్ పర్సన్ అన్నట్టు జనాల్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి. మీరు కంప్లీట్ రివ్యూ రాసుకోవాలంటే సినిమా అంతా అయిపోయి అది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఆడి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్ రివ్యూ రాసుకోండి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది లేకుండా కంప్లీట్గా మాట్లాడండి కులాసగా కూర్చొని. అప్పుడు మీ రివ్యూస్ని చూసేవాళ్ళు చూస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు 5 రోజుల్లోనే మీరు దాని మీద రివ్యూ రాసి దాని మీద ఇది ఎలా ఉందంటే మీకు ఎలక్షన్స్లో ఎగ్జిట్ పోల్ అనేది ఎలక్షన్ ముందు కంప్లీట్ ఇది చేస్తారు. అంటే ఏంటంటే ఒక పోలు ఏమై బయటకు వస్తుంది అవుట్పుట్ అనే దాన్ని కూడా చెప్పడానికి ఉండదు. ఈవెన్ ఏ సర్వే సంస్థలకు కూడా మొత్తం ఎలక్షన్ అయిపోయిన తర్వాతే దానికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి వదులుతారు. అంతేగాని ఎందుకంటే అది ప్రభావం చేస్తుందేమో ఓటర్లని. మరి సినిమాకి మాత్రం మీలాంటి వాళ్ళు టెర్రరిస్ట్ లాగా ఏంటంటే అదొక వికృత క్రీడలాగా మార్చేస్తున్నారు మీ నెగిటివ్ రివ్యూస్తో. అది ఎలాంటిదంటే ఇప్పుడు ఒక నల్లగున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి లేకపోతే ఒక పట్టుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు పట్టుకున్నారు నచ్చలేదని చెప్పలేం కదా. అదే పెళ్ళికి వెళ్ళి ఈ అమ్మాయిని కాకుండా ఇంకో అమ్మాయిని చేసుకోవాల్సింది నువ్వు, మీ ఇద్దరు జంట బాగాలేదు, ఈ మాటలు చెప్పలేం కదా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటే ఉంది కదా. అది ఎలా చెప్తామో సినిమాకు కూడా అంతే. మీకు అధికారం లేదు నాకు నచ్చలేదు బాగాలేదు ఈ మాటలు ఏంటంటే మీ మేధో సంపత్తిని తెలియజేయడం కోసం మీరు మాట్లాడే భాషలాగా ఉంది తప్ప